లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కోతులు అడవిలో ఉండాలి, మనుషులు ఊళ్ళో ఉండాలి. ఇదే ఇప్పటిదాకా ఉన్న లెక్క. కానీ ఇప్పుడు మనుషులతో పాటు కోతులు కూడా ఊళ్ళోనే ఉంటున్నాయి. ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి, తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు. ఏ జిల్లాలో చూసినా కోతుల రచ్చ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏ కోత ఏ పక్క నుంచి వచ్చి దాడి చేస్తుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. ఇప్పుడు కుక్కల బెడదతో పాటు కోతుల బెడద కూడా జనానికి ఇబ్బందిగా మారింది. తెలంగాణలో చాలా ఊళ్ళు ఇప్పుడు కోతుల పేరు వింటేనే వణికిపోతున్నాయి. అసలే కోతులు పైగా ఊళ్ళోకొచ్చేశాయి. కోతుల రచ్చకు ఊగిపోతున్న ఊళ్ళు. అడవిలో ఉండాల్సిన కోతులు మనుషుల మధ్యకొస్తే ఎలా ఉంటాయో, ఏమేం చేస్తాయో, ఎంత రచ్చలేపుతాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఊళ్ళోకి ఒకట్రెండు కోతులొస్తేనే అవి సృష్టించే ఇబ్బందుల్ని మనం తట్టుకోలేం. అలాంటిది వందలుగా మందలుగా ఊళ్ల మీద పడితే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో జరుగుతోంది కూడా ఇదే. చాలా ఊళ్ళు కోతుల బెడదను తట్టుకోలేకపోతున్నాయి. వీలైనంత త్వరగా తమను కోతుల గోల నుంచి విముక్తి చేయాలని కోరుతున్నాయి. కోతుల బెడద ఉన్న ఊళ్ళలో ఇంటి బయట ఉండే ఏ వస్తువుకు గ్యారంటీ ఉండదు. చేతిలో తినే పదార్థాలు వాటి కంటపడ్డాయా ఇక అంతే సంగతి. ఏ కోతి ఏ వైపు నుంచొచ్చి లాక్కెళ్లిపోతుందో అర్థం కాదు. అడుగు తీసి అడుగెయ్యాలంటే భయంగా వెళ్లాల్సి ఉంటుంది. పాలైనా పండ్లైనా తినే వస్తువు ఏదైనా కోతులు లాక్కెళ్లిపోతాయి. ఒకటో రెండో వస్తే అరిచో భయపెట్టో వాటి నుంచి తప్పించుకోవచ్చు. అదే ఒక్కసారిగా 4-5 వచ్చేసాయంటే భయంతో పరుగులు తీయటం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. ఇప్పుడు చాలా గ్రామాల ప్రజలు ఈ కోతుల అల్లరిని తట్టుకోలేకపోతున్నారు. వారి బెడద నుంచి విముక్తి చేయాలని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. కుక్కల్నైతే ఏదో రకంగా పట్టేయొచ్చు, కానీ కోతులు అలా కాదు కదా. అది ఏ ఇంటి మీద ఉంటుందో దానికే తెలియదు. ఏ చెట్టు మీద నుంచి ఏ గోడ మీదకు దూకుతుందో అర్థం కాదు. కోతుల్ని పట్టడం అంత ఈజీ కాదు. ఒకప్పుడు కోతుల్ని ఊళ్ళో నుంచి తరిమేసేందుకు కొండముచ్చుల్ని తెచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ కొండముచ్చుల్ని కూడా కోతులు భయపెడుతున్నాయి. అడవుల్లో నుంచి దండుగా వచ్చేస్తున్న కోతులు ఊళ్లపై దండయాత్ర చేస్తున్నాయి. మనుషులపై దాడులు చేస్తూ దడ పుట్టిస్తున్నాయి. గాయాలు చేస్తూ గడప దాటనివ్వకుండా చేస్తున్నాయి. గడప దాటితే వానరగండం పొంచి ఉండడంతో ఇంటి నుంచి కదిలేందుకే జనం వణికిపోతున్నారు. ఇందుకు మంచిర్యాల జిల్లాలోని భీమారమే బిగ్ ఎగ్జాంపుల్. ఇక్కడ కోతులు మందలుగా జనం మీదకొచ్చేస్తున్నాయి. ఇళ్ల పైకప్పును బద్దలు కొడుతున్నాయి, పెంకులూడబీకుతున్నాయి. కోతులు చేస్తోన్న అల్లరికి చాలా మంది ఇండ్లు దెబ్బతిన్నాయి. ఇదిలాగే కొనసాగితే ఊళ్ళో ఉండే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతులు ఇండ్లను ధ్వంసం చేయటమే కాదు, ఏకంగా ఇండ్లలోకి చొరబడుతున్నాయి. బడికెళ్లే విద్యార్థుల దగ్గర నుంచి బయటకొచ్చే వృద్ధుల దాకా ప్రతి ఒక్కరిపై దాడులు చేస్తున్నాయి. కోతుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చేరిన వారు ఎందరో ఉన్నారు. చివరికి ఇంటి ముందు కూర్చుని పిడికెడు మెతుకులు తిందామన్నా కోతులు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదని భీమారం వాసులు వాపోతున్నారు. ఊళ్ళో మొదలైన కిష్కిందకాండతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడి ప్రజలు. కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు పగటిపూట కూడా తలుపులు వేసుకుని ఇళ్లలో గడిపేస్తున్నారు. వరుస కోతుల దాడులతో ఏకంగా ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని వాపోతున్నారు. కోతుల వల్ల పెంకలు కావచ్చు, కానీ రేకులు, కిరాణా షాపుల్లో, మరీ ఎక్కువ హాస్టల్లో అన్నం తినకపోవడం. కోతులు కరిచినా కూడా మండల కేంద్రంలో ఆసుపత్రి లేక వ్యాక్సినేషన్ కోసం జైపూర్ కావచ్చు, ఇటు చెన్నూరు కావచ్చు, మంచిర్యాల వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కోతుల కోసం ధర్నా చేసిన పట్టించుకునే అధికారులు, దీనికోసం సంబంధిత అధికారులు ఫారెస్ట్ కావచ్చు, ఈ గ్రామ పంచాయతీలు కావచ్చు నిధులు కేటాయించి ఈ ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిందే కోరుచున్నాం. స్కూల్కి వెళ్ళే పిల్లలు కరవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతుంది. మొన్న వృద్ధురాలు కరిస్తే 15 రోజులు పాపం బెడ్ మీద ఉండాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించిన సంబంధిత అధికారులకు ఎంపీడీఓ గారికి ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా కూడా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. మా గ్రామంలో నాయకులకు చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదు.
చిన్నపిల్లలకి ఏదైనా కోతులు కరిస్తే కనీసానికి మాకు దగ్గర ఆసుపత్రులు ఇంజక్షన్లు కూడా అవైలబుల్ లేకుంటే జైపూర్ దాకా వెళ్ళి తీసుకోవాల్సిన దుస్థితి మాది. ఊళ్ళో జనంపై దాడులే కాదు, ఊరి బయట ఉన్న పంటల్ని కూడా ధ్వంసం చేస్తున్నాయి కోతులు. దాంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు భీమారం వాసులు. కోతుల భయానికి ఊరు ఖాళీ చేసే పరిస్థితి వచ్చిందంటున్నారు. ప్రజావాణిలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని నిరసన ర్యాలీ కూడా చేపట్టారు. కోతుల నుంచి విముక్తి కలిగించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఇప్పటికైనా కోతుల బెడద నుంచి ఊరిని కాపాడాలని కోరుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.